నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి జశ్వంత్ గారు. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో మన హిందూస్ అందరూ ముక్తినాథ్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. నేపాల్‌లో ఉంది. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ముక్తినాథ్‌కి సంబంధించి ఎలాంటి టూర్ ప్యాకేజెస్ ప్లాన్ చేశారు? ముక్తినాథ్ మనకు ఇండియా దాటి నేపాల్‌కి వెళ్ళాలి. హ్మ్. సో, నేపాల్‌లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్ ఒకటి ముక్తినాథ్. సో, ఇంకా చాలా టెంపుల్స్ అక్కడున్నాయి. అలాగే మన టూర్ ఏదైతే ఉందో ముక్తినాథ్ టూరు ఒక లాంగ్ టూర్ అనమాట. సో, ఫిక్స్డ్ డిపార్చర్ కింద రన్ చేసేది. అంటే మన ఇండియా నుంచే స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఇండియాలోనే ఎండ్ అయ్యాలన్న కాన్సెప్ట్‌తో మనం హ్మ్. 13 డేస్ టూర్ అనేది ప్యాకేజ్ డిజైన్ చేసామనమాట. లాంగ్ ట్రిప్ నుంచి. లాంగ్ ట్రిప్. హ్మ్. సో, ఈ 13 డేస్ టూర్‌లో ఏంటంటే ముక్తినాథ్ మాత్రమే కాకుండా మనం వెళ్ళే దారిలో వచ్చే టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ ముక్తినాథ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే దారిలో కూడా కొన్ని టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. సో, ఇందులో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్‌గా మనం ఏంటంటే నైమిషారణ్యం అనే ప్లేస్‌కెళ్తాం. హ్మ్. లక్నో రీచ్ అయిపోయి, లక్నో రీచ్ అయిన తర్వాత నైమిషారణ్యము, అయోధ్య, అలాగే లుంబిని, పోఖ్రా, ముక్తినాథ్, కాఠ్మండు, మనోకామనా దేవి, జనక్‌పూర్, రిటర్న్‌లో వారణాసి లాస్ట్‌కొస్తామనమాట. ఓకే. సో, ఈ ప్లేసెస్ అన్నీ గూడా ఇందులో కవర్ అవుతాయి. హ్మ్. ఆల్‌మోస్ట్ కవర్ అయిపోయినట్టే అనండి. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, నార్త్‌లో మనము కాశీ యాత్రకు సంబంధించి ఏవైతే టెంపుల్స్ ఉంటాయో అన్నీ గూడా కవర్ అవుతాయి. అలాగే నేపాల్‌లో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా పోఖ్రా కవర్ అవుతుంది ఇందులో. హ్మ్. పోఖ్రాలో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ గూడా కవర్ అవుతాయి. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్, దేవీస్ ఫాల్స్, వారాహి టెంపుల్, వింధ్యవాసిని టెంపుల్ ఇవన్నీ గూడా అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ చూస్తాము. అలాగే ముక్తినాథ్ వెళ్ళి ముక్తినాథ్ దర్శనం చేసుకొని అక్కడ చేయాల్సినటువంటి స్నానము, అక్కడ చేయాల్సినటువంటి పూజలు అన్నీ గూడా కంప్లీట్ చేసుకొని మనం కాఠ్మండూకొస్తాం. ఓకే. కాఠ్మండూకొచ్చిన తర్వాత కాఠ్మండూలో మనం ఏవైతే టెంపుల్స్ చూడాలనుకుంటున్నామో పశుపతినాథ్ టెంపుల్, గృహేశ్వరి టెంపుల్, జలనారాయణ టెంపుల్ ఇవన్నీ గూడా మనం కవర్ చేస్తామనమాట. హ్మ్. సో, ఈ కాఠ్మండూలో పశుపతినాథ్ గుడి దగ్గర ఏంటంటే ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ ఎవరైనా సరే కంపల్సరీ అభిషేకం అనేది చేస్తారు. అలాగే హోమం ఉంటుందనమాట. సో, ఆ హోమాది కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి పూజారులు చేస్తారు. సో, ఇవన్నీ చేసుకొనేసేసి మనం జనక్‌పూర్‌కొస్తాం. జనక్‌పూర్‌లో ఉన్నటువంటి జనక్ మహారాజ్ ప్యాలెస్, అక్కడ హ్మ్. ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ చూసుకొనేసేసి లాస్ట్‌గా మనం వారణాసికొస్తాం. సో, వారణాసికొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్, గంగా హారతి కానివ్వండి, లేకపోతే స్నానాలు గానివ్వండి, గంగా స్నానాలు గానివ్వండి, మిగతా లోకల్‌గా ఉన్న టెంపుల్స్ అన్నీ గూడా కవర్ అవుతాయన్నమాట ఇందులో. ఇది మనం 13 డేస్ ట్రిప్ అని చెప్తున్నారు. అండ్ మనం నేపాల్ ఎళ్తున్నాము, కాశీ కూడా వస్తున్నాము. సో, ఈ 2 ప్లేసెస్‌లో కూడా రిచువల్స్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో, కాస్త కూల్‌గా ఉంటదా? హర్రీ బరీ ఏమైనా ఉండే అవకాశం ఉంటదా? లేదండి. ఎక్కడా మీకు నైట్ జర్నీస్ ఉండవు. ఆల్‌మోస్ట్ ఆల్ అంతా కూడా డే జర్నీసే ఉంటాయి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి పూజ చేయాలి? ఏంటి? ఆ పూజకి ఎంత టైం అవుతుంది? ఆ పూజ విధి విధానం ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వాళ్ళతో పాటు ఎక్స్‌పీరియన్స్ టూర్ మేనేజర్ ఎళ్తారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడున్నటువంటి పూజారులతో ముందుగానే మాట్లాడేసేసి, ఆ పూజా విధానాలన్నీ కూడా వాళ్ళ ద్వారా మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ పూజలనేది ఏర్పాటు చేస్తారనమాట. అంటే 25 ఇయర్స్ నుంచి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు కాబట్టి, అక్కడున్న పూజారులు కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, అక్కడున్న పర్సన్స్ కావచ్చు, సంబంధిత అధికారులు అవన్నీ కూడా ఎగ్జాక్ట్‌లీ అండి. మీకు టచ్‌లోనే ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఎవరైతే ట్రావెలర్ వెళ్ళాలి అనుకుంటున్నారో పిల్గ్రిమ్ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు అంటారు. ఎక్కడ ఇబ్బందే ఉండదండి. హ్మ్. ఎందుకంటే వాళ్ళు దిగిన రోజు నుంచి మళ్ళీ తిరిగి దిగి ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా పూర్తి సొంత బాధ్యత తల్లిదండ్రులు, మీదే. సొంత తల్లిదండ్రులు వస్తే ఎలా అయితే చూసుకుంటామో అంతకంటే ఇంకా ఎక్కువగానే వాళ్ళ కేరింగ్ అనేది తీసుకుంటామనమాట. హ్మ్. వాళ్ళ ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, బస్ రూపంలో కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకేమైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అక్కడ వచ్చినా సరే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకేదైనా హాస్పిటల్ తీసుకెళ్లడము, వాళ్ళ దగ్గర ఏమైనా మెడిసిన్స్ లేకపోయినా సరే మిగతా వాళ్ళ దగ్గర కన్సల్ట్ చేసి లేదంటే లోకల్‌గా మెడిసిన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఇవన్నీ కూడా వెళ్ళేటువంటి మేనేజర్స్ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటామనమాట. ఓకే. సో, అందుకు కాబట్టే లాస్ట్ 25 ఇయర్స్ నుంచి కూడా ఏ యాత్ర వెళ్ళాలనుకున్నా సరే మన తెలుగు రాష్ట్రాలలో ఆర్‌వి ట్రావెల్స్ అనేది పెట్టింది పేరనమాట. 25 ఇయర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌గా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారంటే అదే మెయిన్ రీజన్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మీ ట్రావెలర్స్ మీకు పిల్లలు అంతే. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీగా తీసుకువెళ్ళడం, తీసుకొని రావడం. తీసుకురావడం. జశ్వంత్ గారు 13 డేస్ అనేది కొంచెం లాంగ్ ట్రిప్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం త్వరగా వెళ్లి రావాలని ఎవరైనా అనుకున్నారనుకోండి. మీరు వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఈ ముక్తినాథ్ టూర్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ ఇయర్ అంతా వెళ్ళొచ్చు. కేవలం ఒక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మంత్స్ మాత్రమే కొద్దిగా మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముక్తినాథ్ టెంపుల్‌కి వెళ్ళడానికనేది వీలుండదు. ఓకే. సో, ఈ ముక్తినాథ్ టూర్ అనేది ఏదైతే ఉందో మనం మీరన్నట్టుగా 13 డేస్ టూర్ అనేది ఫిక్స్ టూర్ ఏం కాదు. హ్మ్. కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. ఎవరైనా సరే పిల్గ్రిమ్స్ డైరెక్ట్‌గా కాఠ్మండూ రీచ్ అయ్యారనుకోండి.
6 డేస్ నుంచి మొదలుకొని అప్ టు 8 డేస్ వరకైనా సరే వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అక్కడ ముఖ్యంగా మనం నేపాల్‌లో చూసుకుంటే ఈ కాఠ్మండూతో పాటు మనోకామనా దేవి, పోఖ్రా, ముక్తినాథ్ ఈ ఓన్లీ ఈ టెంపుల్స్ వరకే కావాలి అనుకుంటే 5 నైట్స్ 6 డేస్‌లో షార్ట్ ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. హుహు. ప్లస్ అక్కడ కనెక్టివిటీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మనం నేపాల్‌లో వెళ్ళాలి అనుకుంటే కంప్లీట్‌గా బై రోడ్ వెళ్తే మనకు 7-8 అవర్స్ జర్నీ ఉంటది. లైక్ ఒక 200 కిలోమీటర్స్, 220 కిలోమీటర్స్ ఉన్న అక్కడ కంప్లీట్ హిల్ ఏరియా కాబట్టి సో, స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్ళాల్సి ఉంటది. 7-8 అవర్స్ జర్నీ అనేది ఉంటుందన్నమాట బై రోడ్ ఎళ్తే. హ్మ్. లేదు మనం కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకుంటే మనకి అన్ని దగ్గరలకి ఫ్లైట్ కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. ఓహ్! సో, ఎవరైనా సరే మనం కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ డ్యూరేషన్‌లో కావాలి, ఎక్కువ జర్నీస్ మేము చేయలేమన్నా సరే ఈ ప్యాకేజ్ అనేది పూర్తి కస్టమైజ్ చేసుకొనేసేసి కంప్లీట్ బై ఫ్లైట్స్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, కాఠ్మండూ నుంచి మనకి పోఖ్రాకి ఫ్లైట్ ఉంది. అలాగే పోఖ్రా నుంచి మళ్ళీ మనం బార్డర్‌కి రావాలి. ఇండియా, చైనా బార్డర్‌కి రావాలి. ఇండియా, నేపాల్ బార్డర్‌కి రావాలి. అక్కడికి మనకు ఫ్లైట్స్ ఉన్నాయి. భైరవాకి ఫ్లైట్స్ ఉన్నాయి. జనక్‌పూర్ వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉన్నాయి. సో, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కేవలం 20-25 మినిట్స్ జర్నీలోనే మనం ఫ్లైట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ఓకే. సో, తక్కువ డ్యూరేషన్‌లో లైక్ 5 నైట్స్ 6 డేస్ గానీ, 6 నైట్స్ 7 డేస్ గానీ, నేపాల్, ముక్తినాథ్ యాత్ర ప్లాన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనం డివోషనల్ గురించి డిస్కస్ చేసాం. ఓకే. సో, డివోషనల్ మాత్రమే కాకుండా నేపాల్‌లో కంప్లీట్ మనం ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకొని ఒక టూర్ ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చనమాట. నేపాల్ బ్యూటిఫుల్ అండి. ఆ కంట్రీ ఎగ్జాక్ట్‌లీ. చాలా బావుంటుంది. అంటే అంతవరకు వెళ్ళినప్పుడు దైవ దర్శనంతో పాటు 10, 10 సార్లు వెళ్ళలేం కాబట్టి నేపాల్‌ని కూడా ఒకసారి చూసొచ్చేసామనుకోండి. ఎగ్జాక్ట్‌లీ. ఆ సో, ఆశ కూడా తీరిపోతుంది. అక్కడున్నటువంటి మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అంత దూరం వెళ్తున్నాము. సో, కేవలం కాఠ్మండు, పశుపతినాథ్ అలాగే ముక్తినాథే కాకుండా అక్కడ మనకి మన కేరళలో ఉన్నటువంటి తెక్కడి ఎలా అయితే ఉందో అక్కడ హ్మ్. చిట్వన్ వైల్డ్ లైఫ్ అని చెప్పనేసి ఉందనమాట. సో, కంప్లీట్‌గా అక్కడ మనము ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో మనకు రిసార్ట్స్ అన్నీ కన్‌స్ట్రక్ట్ చేసున్నారనమాట. సో, అక్కడ రిసార్ట్స్‌లో ఫారెస్ట్‌లో ఎళ్ళిపోయి డెన్స్ ఫారెస్ట్‌లో ఒక నైట్ స్టే చేసి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ డాన్స్ షోస్ ఉన్నాయి ఈవినింగ్ అవర్స్‌లో. హ్మ్. సో, అవన్నీ కూడా ప్రతి రిసార్ట్‌లో పెర్ఫార్మర్స్ ఉంటారు. వచ్చి పెర్ఫార్మ్ చేస్తారు. ప్లస్ కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అలాగే అక్కడ ఏదైనా వాటర్ ఫాల్స్‌లో ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలనుకున్న రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు. అలాగే కాఠ్మండూలో మనకేంటంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మౌంటైన్ ఫ్లైట్ అని చెప్పనేసేసి కంప్లీట్ మౌంట్ ఎవరెస్ట్, తర్వాత అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్, ఈ హిమాలయన్ మౌంటైన్ రేంజ్ అంతా కూడా బై ఫ్లైట్ మనం చూడటానికి ప్రతిరోజు మార్నింగ్ అవర్స్‌లో మౌంటైన్ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. ఓహ్! సో, ఎవరైనా వెళ్ళిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఆ ప్యాకేజ్ మనం తీసుకోవాలనుకుంటే ఆన్ ది స్పాట్‌లోనే మనం వాటి టికెట్స్ పర్చేజ్ చేసి వెళ్లి చూసుకొరావచ్చనమాట. అప్పటికప్పుడు కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఓకే. అక్కడికెళ్ళిన తర్వాతైనా మనం ఈ మౌంటైన్ ఫ్లై టికెట్స్ అనేది కావాలంటే తీసుకోవచ్చు. హ్మ్. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి చూసుకుంటే మనకు కాఠ్మండూలో క్యాసినోస్ ఉన్నాయి. సో, అక్కడ నైట్ లైఫ్ హ్మ్. బాగుంటుంది. అలాగే పటాయా సారీ సరే. అలాగే మనం పోఖ్రా వెళ్ళామనుకోండి. పోఖ్రాలో మనకు నైట్ లైఫ్ ఉంటుంది. సో, అక్కడ క్లబ్స్ ఉన్నాయి. సో, ఎవరైనా ఎంటర్‌టైన్‌మెంట్‌గా వెళ్ళాలి అనుకున్నా సరే నేపాల్ అనేది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో, మనం డివోషనల్‌గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఆ వేలో వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. లేదు కొంచెం నేపాల్ సిటీని వాటిని కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మన ప్లాన్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సో, ఎగ్జాక్ట్‌లీ. కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, కస్టమర్ అనుగుణంగా అంటే వాళ్ళు టెంపుల్స్ విత్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. హ్మ్. లేదు ఓన్లీ టెంపుల్స్ కావాలన్నా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్‌గా బ్యాచిలర్స్ ఎళ్తున్నాం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కావాలన్నా సరే నేపాల్‌కనేది మనం డిజైన్ ఓకే. చేసుకోవచ్చనమాట. అండ్ అంటే టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. సైట్ సీయింగ్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ముక్తినాథ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే నేపాల్ వెళ్ళాలనుకున్నా సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, కింద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఒక్క కాల్ చేసి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని మీ ఐడియాని వాళ్ళతో పంచుకున్నట్లయితే, మీరు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ కూడా క్లియర్‌గా వాళ్ళు మీకు క్లారిటీగా తెలియజేయడం జరుగుతుంది. 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి, నియర్ బై ఏదైనా బ్రాంచ్ మీకు ఉన్నట్లయితే, మీరు అక్కడికి వెళ్లి కూడా వాళ్ళతో డైరెక్ట్‌గా మాట్లాడవచ్చు. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ ఇయర్ ఎండ్‌లో కనుక మీరు ఒక 10,000 రూపీస్‌ని డిపాజిట్ చేయగలిగినట్లయితే, ఈ 2025లో ఏదైతే ప్యాకేజ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు 2026లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఎక్స్‌ట్రా 5% అయితే ఇంటర్నేషనల్‌కి, డొమెస్టిక్ అయితే 10% కూడా బోనస్‌గా మీరు పొందవచ్చు. జశ్వంత్ గారు, మెగా ట్రావెల్ మేళా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కదా! ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మెగా ట్రావెల్ మేళా ఏదైతే మీరన్నారో మేడం. హ్మ్. సో, ఇదేంటంటే టూరిస్టులకందరికి కూడా ఒక ట్రావెల్ పండగనమాట. ఎవరైతే పిల్గ్రిమ్స్ వెళ్ళాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్‌లో అంటే ఇప్పుడు మనం పెడుతున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఈ మెగా ట్రావెల్ మేళా అనేది 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద లాక్ చేసుకొని 2026లో ట్రావెల్ చేసేలాగా అనమాట. సో, అందుకు కాబట్టి ఎవరైనా సరే టూరిస్టులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు
ఇప్పుడు బుక్ చేసుకుంటే 10,000 పే చేసి వాళ్ళు ఏ ప్యాకేజ్‌కి వెళ్ళాలనుకున్నా అది డొమెస్టిక్ గ్రూప్ టూర్ అయినా లేదా ఇంటర్నేషనల్ గ్రూప్ టూర్ అయినా సరే వాళ్ళకి డిస్కౌంట్స్ అనేది వస్తాయన్నమాట. హ్మ్. అలాగే వీళ్ళు పే చేసినటువంటి ఈ 10,000 కూడా ఆ ప్యాకేజ్‌లో లెస్ అవుతుంది. కేవలం వాళ్ళేంటంటే ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళ ట్రావెల్‌కి ఒక 2 మంత్స్ బిఫోర్ వాళ్ళు ఏ టూర్ వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ చేసి, ఆ టూర్‌కి సంబంధించిన పర్టిక్యులర్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేయాల్సుంటది. ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకోండి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, దానికి కావాల్సిన ఫోటోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సుంటది. డొమెస్టిక్ టూర్స్ అనుకోండి, కొన్ని టూర్స్‌కి రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ ఉన్నాయి. లైక్ చార్ధామ్ గానివ్వండి, అమర్నాథ్ గానివ్వండి, వీటికి కొన్ని రిజిస్ట్రేషన్ చేసేవి ఉంటాయి. సో, వాటి ప్రొసీజర్ ఎలా ఏంటి అని చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఈ విధంగా ఎవరైనా సరే ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలన్న ఆలోచన ఉంది అంటే గ్రూప్‌లో ట్రావెల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక ₹10,000 పే చేసి పర్ పర్సన్‌కి రిజిస్టర్ చేసుకోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఇయర్‌లో 2025లో ఉన్నటువంటి రేట్స్ మీద 2026లో ట్రావెల్ చేయొచ్చనమాట. ప్లస్ అక్కడ ఉన్నటువంటి రేట్స్ మీద కూడా మనకి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.